నమస్తే, వెల్కమ్ టు 1TV న్యూస్. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. భారత్ సూపర్ ఓవర్లో లంకపై అద్భుత విజయం. అమరావతికి ఇంటర్నేషనల్ లీగల్ యూనివర్సిటీ, అసెంబ్లీలో బిల్లుకు ఆమోదం. గాజాలో పని పూర్తి చేసే తీరుతాం, ఇజ్రాయెల్ ప్రధాని. ఉప్పొంగిన మూసి, నీట ముడిగిన ఎంజీబీఎస్ బస్టాండ్. గాజాలో హమాస్ కు వ్యతిరేకంగా తాము చేపట్టిన యుద్ధం మధ్యలో ఆపే ప్రసక్తే లేదని, పని పూర్తి చేసే తీరుతామని ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు స్పష్టం చేశారు. గాజా యుద్ధం, పాలస్తీనా విషయంలో అంతర్జాతీయ ఒత్తిళ్లకు పశ్చిమ దేశాలు తలొగ్గవచ్చేమో కానీ ఇజ్రాయెల్ మాత్రం వెనక్కు తగ్గదని తేల్చి చెప్పారు. ఐరాస సర్వప్రతినిధి సభను ఉద్దేశించి శుక్రవారం ఆయన ప్రసంగించారు. ఈ సందర్భంగా సభలో తీవ్ర గందరగోళమే నెలకొంది. కొన్ని దేశాలు నెతన్యాహు ప్రసంగాన్ని బహిష్కరించాయి. కొన్ని దేశాలు ప్రతినిధులు సభలోనే ఉండి నెతన్యాహు ప్రసంగిస్తున్నప్పుడు ఇజ్రాయెల్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్రతిగా మరికొన్ని దేశాల ప్రతినిధులు ఇజ్రాయెల్ కు మద్దతుగా నినాదాలు చేశారు. అమెరికా మాత్రం ఎప్పటిలాగే ఇజ్రాయెల్ కు మద్దతుగా నిలిచింది. చాలా వరకు ముఖ్య దేశాలని ఈ సమావేశానికి జూనియర్ అధికారులను పంపి తమ నిరసనను తెలిపాయి. ఆసియా కప్ లో భారత్ శ్రీలంక సూపర్ 4 పోరు అభిమానులను కట్టిపడేసింది. టీం-20 మసాను అందిస్తూ ఆఖరి వరకు గెలుపు దోబూచులాడిన పోరులో టీమిండియాదే పైచేయింది. నిర్ణీత ఓవర్లలో ఇరు జట్ల స్కోర్లు 202/5 సమం కావడంతో విజేతను నిర్ణయించేందుకు జరిగిన సూపర్ ఓవర్లో భారత్ అద్భుత విజయం సాధించింది. మొదట లంక 4 బంతుల్లో 2 వికెట్లు కోల్పోయినా 2 పరుగులే చేసింది. ఛేదనలో టీమిండియా తొలి బంతికే విజయాన్ని అందుకుంది. అంతకుముందు భారత్ 20 ఓవర్లలో 202 స్కోర్ను చేసింది. రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ వ్యక్తిగతంగా తీసుకుని ఏపీకి IIULER మంజూరు చేయించినట్లు రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్ శాఖల మంత్రి నారా లోకేష్ తెలిపారు. ఈ సందర్భంగా శాసనసభ తరపున గవర్నర్ కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ యూనివర్సిటీని అమరావతిలో ఏర్పాటు చేయాలని నిర్ణయించాం. దీనికి అనుబంధంగా అసోసియేట్ ఇన్స్టిట్యూషన్స్, ఆర్బిట్రేషన్ సెంటర్, మీడియేషన్, కన్సల్టేషన్ సెంటర్ ఫర్ కంటిన్యూయింగ్ లీగల్ ఎడ్యుకేషన్, జ్యుడిషియల్ ట్రైనింగ్ సెంటర్ ఏర్పాటు చేయాలని నిర్ణయించామని మంత్రి లోకేష్ చెప్పారు. ఇండియా ఇంటర్నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ లీగల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్, ఏపీ ప్రైవేటు విద్యాలయాల స్థాపన, సవరణ బిల్లులను మంత్రి నారా లోకేష్ సభలో ప్రవేశపెట్టగా ఏకగ్రీవంగా ఆమోదం పొందింది. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ ఇందులో అడ్మిషన్లు కూడా 2025-26లో ప్రారంభించడానికి చర్యలు తీసుకుంటున్నాం. ఇందులో 20% రాష్ట్రంలోనే స్థానికులకే ఇవ్వాలని బిల్లులో పొందుపరిచాం. కేవలం లీగల్ ఎడ్యుకేషన్ మాత్రమే కాకుండా పీజీ, పీహెచ్డీ వంటి పరిశోధనలకు కేంద్రంగా ఈ విశ్వవిద్యాలయాన్ని తీర్చిదిద్దాలన్నది తమ లక్ష్యమని మంత్రి లోకేష్ తెలిపారు. తెలంగాణలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా వర్షాల కారణంగా ప్రాజెక్టుల్లోకి వరద నీరు వచ్చి చేరుతుంది. ఇక హైదరాబాద్ లో ఏకతాటిగా కురుస్తున్న వానలతో జంట జలాశయాల్లో పూర్తి స్థాయిలో నీటి మట్టం చేరడంతో గేట్లు ఎత్తి భారీగా వరదను దిగువనకు వదలడంతో మూసి ఉధృతంగా ప్రవహిస్తోంది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా మార్కాపురం పరిసర ప్రాంతాలలో మోస్తారు నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో మండలంలోని కోలా భీమునిపాడు గ్రామంలో పాత మట్టి మిద్దె ఒక్కసారిగా కుప్పకూలింది. స్లాబ్ కూలిన సమయంలో అక్కడే ఉన్న కొందరు వ్యక్తులు ఒక్కసారిగా బయటకు పరుగులు తీశారు. మట్టి మిద్దె కూలడంతో విలువైన ఇంట్లోని వస్తువులన్నీ కూడా ధ్వంసమయ్యాయని ఇంటి యాజమాని కిరణ్ ఆవేదన వ్యక్తం చేశారు. సంఘటనతో పూర్తిగా రోడ్డుపై పడ్డామని, తమ కుటుంబాన్ని ప్రభుత్వమే ఆదుకోవాలని కిరణ్ వేడుకుంటున్నాడు. కర్నూలు జిల్లా వెల్దుర్తిలో దుర్గామాత విగ్రహానికి డోన్లోని ఎస్ఎస్వి ఇంజనీరింగ్ వర్క్ కు చెందిన ఖలీల్ పాషా నాణెంలను బహుకరించారు. రూపాయి, 2 రూపాయలు,
1515 నాణెములు గులాబీ పూలదండతో తయారు చేసి శుక్రవారం రాత్రి అమ్మవారి పూజలో అలంకరింపజేశారు. ముందుగా ప్రత్యేక దండను పోలీస్ స్టేషన్ నుంచి విగ్రహ మండపానికి బాజా భజంత్రీలు మేళతాళాల మధ్య తీసుకుని వచ్చారు. ఓ ముస్లిం అమ్మవారికి బహుకరించిన ప్రత్యేక దండ మత సామరస్యానికి ప్రతీక అని భక్తులు కొనియాడారు. ప్రకాశం జిల్లా మార్కాపురంలో అర్ధరాత్రి పోలీసులు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు. దసరా పండుగ నేపథ్యంలో పలు అసాంఘిక కార్యక్రమాలు, మత్తు పదార్థాల సరఫరాపై నియంత్రణ, రాత్రి ప్రత్యేక పెట్రోలింగ్ లో భాగంగా పట్టణంలోని బస్టాండ్, లాడ్జీలు వాహన తనిఖీలు చేసి సిఐ సుబ్బారావు అనుమానిత వ్యక్తులను విచారించారు. ఈ ప్రత్యేక డ్రైవ్ లో పట్టణ, రూరల్ ఎస్ఐలు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. ఆధ్యాత్మిక జగద్గురు సూఫీ షెహన్షా హుజూర్ హజరత్ ఖాజర్ బాబా వారి 129వ జయంత్యోత్సవ వేడుక శుక్రవారం బాబా మెట్టా ఖాదర్ నగర్ లో గల ఖాదర్ షా వారి దర్గా దర్బార్లో కన్నుల పండుగగా జరిగింది. హజరత్ ఖాజర్ బాబా దర్గా దర్బార్ షరీఫ్ ధర్మకర్త డాక్టర్ ఎండి ఖలీల్ బాబు నేతృత్వంలో జరిగిన ఈ వేడుకలకు సూఫీ పరంపర అభిషిక్తులు, చీమలపాడు పీఠాధిపతి సజ్జదా నషీన్ మహమ్మద్ ఖ్వాజా మొయినుద్దీన్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా శుక్రవారం ఉదయం మెట్టపై ఉన్న దర్గాలో ప్రత్యేక ప్రార్థనలతో ఈ జయంతి ఉత్సవం ప్రారంభమైంది. మధ్యాహ్నం దర్బార్ లంగర్ ఖానాలో భక్తులకి దివ్యాన్న సమారాధన నిర్వహించారు. సాయంత్రం 7 గంటల నుంచి ప్రత్యేక వేడుకలు కూడా మొదలయ్యాయి. దర్గాలో ఖాదర్ బాబాకు ప్రత్యేక చాదర్, సుగంధ గులాబీల సమర్పణ, దర్బార్లో భారీ కేక్ కటింగ్ చేశారు. అనంతరం పెద్ద లంగర్ ఖానాలో పరమ పవిత్ర అన్న సమారాధనను ఖ్వాజా బాబా వారి ప్రత్యేక ప్రార్థన నడుమ ప్రారంభించారు. ఈ వేడుకల్లో వేలాది మంది భక్తులు పాల్గొని బాబా దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు చేసి అన్న ప్రసాదాన్ని స్వీకరించారు. విజయనగరం హజరత్ బాబా ఖాదర్ వలియా వారి 129వ పుట్టినరోజు మన అందరికీ పండుగ రోజు. సూఫీ సాంప్రదాయంలో అగ్రగణ్యులైనటువంటి భారతదేశంలో అజ్మీర్లో ఉన్న ఖాజా మొయినుద్దీన్ చిష్తి పరంపరలో ఆ వంశంలోనే వచ్చినటువంటి ఒక మహా మణిదీపం నాగ్పూర్లో ఉన్నటువంటి హజరత్ బాబా తాజుద్దీన్ తాజులౌలియా వారి శిష్యుల్లో అగ్రగణ్యులు హజరత్ బాబా ఖాదర్ ఔలియా విజయనగరం. హజరత్ బాబా ఖాదర్ ఔలియా వారు 1900లో ఇక్కడే జన్మించి 1961 వరకు వారి జీవన విధానం, వారి యొక్క ఆధ్యాత్మికత వల్లతో యావత్ ప్రపంచానికి విజయనగరం అంటే ఒక కర్మభూమి అని వారు భౌతికంగా ఉన్నప్పుడు నిరూపించారు. వారు పరమపదించిన తర్వాత కూడా యావత్ ప్రపంచంలో ఉన్నటువంటి ఎంతోమంది ఆధ్యాత్మిక సాధకులు బాబా వారిని దర్శించి వారి నుంచి స్ఫూర్తి పొందుతున్నారు. హజరత్ బాబా ఖాదర్ ఔలియా వారి 61 సంవత్సరాల జీవన విధానంలో యావత్ ప్రపంచంలో ఉన్నటువంటి ఎంతో మహిమాన్వితమైన సమర్థ సద్గురులకు వారు ఆదర్శం. యావత్ ప్రపంచానికి విజయనగరం కర్మభూమి, ఆధ్యాత్మిక కేంద్రం ఇది. ఇక్కడ హజరత్ బాబా ఖాదర్ ఔలియా వారిని కుల, మత, వర్గ విచక్షణ లేకుండా అందరూ దర్శించారు. రాజులు, పెద్ద పెద్ద వ్యాపారవేత్తలు, పెద్ద పెద్ద రాజకీయ నాయకులు, మహా తత్వవేత్తలందరూ హజరత్ బాబా ఖాదర్ ఔలియా వారిని దర్శించారు. ఈ విజయనగరంలో పుట్టినటువంటి ఈ మహా అద్భుతమైన అవతారమూర్తి హజరత్ బాబా ఖాదర్ ఔలియా వారు తమ జీవితం మొత్తం పేదలకు అన్నం పెట్టడంలో సింహభాగం గడిచింది. ఆ రోజుల్లో ఎక్కువ వైద్య సదుపాయాలు ఎక్కువ లేనందువల్ల ప్రపంచంలో ఎక్కడా తగ్గని వ్యాధులు సైతం హజరత్ బాబా ఖాదర్ ఔలియా వారి యొక్క కృపా దృష్టితో ఆ జబ్బు వెంటనే తగ్గిపోయేది. కుష్టు వ్యాధి సైతం వారి యొక్క కృపా దృష్టి అతని శరీరం మీద వేయంగానే ఆ కుష్టు మొత్తం ఊడిపోయేది. హజరత్ ఉబైదుల్లా ఖాన్ దుర్రాని పాకిస్తాన్లో ఉన్నటువంటి ఒక ప్రొఫెసర్ గారికి తను పుట్టుకతోనే నడువులు లేవు. యావత్ ప్రపంచం తిరిగి ఎక్కడా వైద్యం అందక హజరత్ బాబా ఖాదర్ ఔలియా వారి చెంతకు వచ్చారు. వచ్చిన వెంటనే హజరత్ బాబా ఖాదర్ ఔలియా వారు ఒక్క కృపా దృష్టిని తన మీదేసి తన యొక్క చూపుడు వేలుతో అతని యొక్క వ్యాధిని నయం చేసి అతని జీవితంలో నడుము నొప్పి లేకుండా చేశారు.
ఆయన అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం ఎమ్మెల్యే సురేంద్రబాబు చొరవతో రైల్వే శాఖ అధికారులు చర్యలు చేపట్టారు. కంబదూరు మండల పరిధిలోని కదిరేవరపల్లి రైల్వే స్టేషన్ వరకు నడుస్తున్న తిరుపతి కదిరి దేవరపల్లి ప్యాసింజర్ రైలును కంబదూరు మీదుగా దొడ్డెహల్లి వరకు నడపాలని గత కొద్ది రోజుల క్రితం ఎమ్మెల్యే సురేంద్రబాబు కేంద్ర రైల్వే శాఖ సహాయ మంత్రి సోమన్నకు విజ్ఞప్తి చేశారు. దీంతో స్పందించిన రైల్వే శాఖ సహాయక మంత్రి కంబదూరు మీదుగా దొడ్డెపల్లి వరకు ప్యాసింజర్ రైలు పొడిగించారని అధికారులకు ఆదేశించారు. దీంతో రైల్వే సేఫ్టీ అధికారులు రైల్ ఇంజిన్ సహాయంతో కదిరిదేవరపల్లి నుంచి దొడ్డెహల్లి వరకు దాదాపు 20 కిలోమీటర్లకు పైగా రైల్వే పట్టాల ట్రాక్ ను పరిశీలించారు. రైల్వే ట్రాక్ పనులు పూర్తయినప్పటికీ కంబదూరుకు రైలు నడపడం లేదని ఎమ్మెల్యే దృష్టికి గతంలో ప్రజలు తీసుకువచ్చారు. దీనిని దృష్టిలో పెట్టుకుని ఎమ్మెల్యే కేంద్ర మంత్రిని కోరారు. దీంతో కదిలిన రైల్వే శాఖ ట్రాక్ పనులను పరిశీలించడంతో పాటు రైలు నడిపేందుకు శ్రీకారం చుట్టడంతో స్థానికులు ఎమ్మెల్యే అలిమినేని సురేంద్రబాబును, ఎంపీ లక్ష్మీనారాయణను అభినందిస్తూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. అన్నమయ్య జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో డిజిటల్ బుక్ ను అన్నమయ్య జిల్లా అధ్యక్షులు రాజంపేట శాసనసభ్యులు ఆకెపాటి అమర్నాథ్ రెడ్డి, రాయచోటి మాజీ శాసనసభ్యులు గడికోట శ్రీకాంత్ రెడ్డి, లక్కిరెడ్డిపల్లి మాజీ శాసనసభ్యులు రెడ్డప్పగారి రమేష్ కుమార్ రెడ్డిలు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎవరైతే కార్యకర్తలను వేధించి అక్రమ కేసులు, దాడులు చేసి ఇబ్బందికి గురి చేస్తున్నారో వారందరినీ కూడా ఇందులో చేర్చి న్యాయబద్ధంగా చర్యలు తీసుకునే దానికి ఈ డిజిటల్ బుక్ ను కార్యకర్తల కోసం, అధికార పార్టీ దౌర్జన్యానికి బలైనటువంటి ప్రజల కోసం జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయమని తెలియజేశారు. పార్టీ ఆఫీసులలో ఆవిష్కరించడం జరిగింది. అదేవిధంగా రేపు నియోజకవర్గ కేంద్రాల్లో కేంద్రాల్లో కూడా ఆవిష్కరించడం జరుగుతుంది. ఈరోజు నిజంగా ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు దాడులు కావచ్చు, సంపూర్ణమైన నాయకుల మీద కావచ్చు, సోషల్ మీడియా వాళ్ళ మీద కావచ్చు, ప్రతి ఒక్కరి కూడా అరాచకమైన పాలన గతంలో ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే అలాంటిది ఈ ప్రభుత్వంలో ఈ అరాచకాలు జరుగుతున్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు మొన్న ఒకటే చెప్పడం జరిగింది. ఈరోజు మేము శాంతిని కోరుకుంటున్నాము. మేము ఏం చేసే కార్యక్రమాలు కూడా ప్రజల కోసం, ప్రజలకు అండగా నిలిచే కార్యక్రమాలు చేస్తున్నాము. రైతు పక్షాలు కావచ్చు, విద్యార్థులు శాంతియుతంగా చేస్తే కానీ ఈరోజు మా సోషల్ మీడియా చేస్తున్నాం. అందరికీ నమస్కారం. మా నాయకుడు, ప్రియతమ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఒక డిజిటల్ బుక్ తీసుకురావడం జరిగింది. అది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకు శ్రీరామ రక్ష లాంటిది. ఈ డిజిటల్ బుక్ 2 రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా పెద్దపల్లి జిల్లా రామగుండం పారిశ్రామిక ప్రాంతాలలోని సింగరేణి ఉపరితల బొగ్గు గనుల్లో ఉత్పత్తికి ఆటంకం ఏర్పడింది. రామగుండం సింగరేణి సంస్థ పరిధిలో 4 ఓపెన్ కాస్ట్ గనులలో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. ఏకతాడిగా కురుస్తున్న వర్షాల కారణంగా గనుల్లో వర్షపు నీరు నిలవడంతో పాటు రోడ్లన్నీ కూడా బురదమయం కావడంతో భారీ యంత్రాలు, వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. 4 ఓసీపీలో రోజుకు సుమారు 50,000 టన్నుల వర్షపు నీరు బొగ్గు ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది.
అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలంలో ఆర్సెలర్ మిట్టల్ స్టీల్ కంపెనీ నిర్మాణంపై ప్రజాభిప్రాయ సేకరణకు కౌంట్ డౌన్ మొదలైంది. ఈ నెల 27 ఈ రోజు శనివారం జరగబోయే హియరింగ్ కోసం అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. నక్కపల్లి మండలంలోని అమలాపురం సమీపంలో వేదికను సిద్ధం చేసి ప్రజల కోసం కుర్చీలు, షామియానాలు, టెంట్లు ఏర్పాట్లు చేశారు. ప్రజాభిప్రాయ సేకరణ సందర్భంగా పెద్ద ఎత్తున హాజరు కానున్న ప్రజల రాకపోకలకు కూడా ప్రత్యేక సదుపాయాలు కల్పిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా భద్రతా చర్యలు మరింత కఠినం చేశారు. కర్నూలు జిల్లా హోలగుంద మండలం దేవరగట్టులో శ్రీ బాలా మల్లేశ్వర స్వామిని జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్, కలెక్టర్ ఏ సిరి దర్శించుకున్నారు. అధికారులు, గ్రామస్తులు, భక్తులతో జిల్లా కలెక్టర్, ఎస్పీ సమీక్ష సమావేశం నిర్వహించారు. బండి ఉత్సవాలలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటామన్నారు. భక్తులకు అన్ని రకాల మౌలిక సదుపాయాలు కల్పిస్తామన్నారు. తీసుకెళ్ళిపోతే అక్కడ గ్రామానికి బాగుంటుందనే ఒక మిస్కాన్సెప్షన్ ఉండడం వల్ల కొట్టుకుంటూ ఉంటారు. అది లేకుండా ఇప్పుడు మేము ఈ సంవత్సరం కూడా దాదాపు 700 మందితో మనం పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నాం. పోలీస్ బందోబస్తుతో పాటు 100 కన్నా ఎక్కువ సీసీటీవీ కెమెరాస్ అరేంజ్ చేస్తున్నాం. ప్లస్ ఒక 10 డ్రోన్స్ని కూడా మనం ఈసారి వాడుతున్నాం. పక్కాగా ఒక కంట్రోల్ రూమ్ అరేంజ్ చేసి అక్కడ నుంచి మొత్తం అబ్జర్వ్ చేయడం జరుగుతుంది. సో ఈ ఆల్రెడీ డిస్ట్రిక్ట్ లెవెల్లో 2 కోఆర్డినేషన్ మీటింగ్ పెట్టడం జరిగింది. దీంట్లో అదర్ డిపార్ట్మెంట్స్ ఏమేమి చేయాలో ఎలక్ట్రిసిటీ, ఆర్ఎండ్బి, ఎక్సైజ్, ఫారెస్ట్ వీళ్ళందరికీ తగిన సూచనలు కూడా ఇవ్వడం జరిగింది. సో చాలా కొన్ని రోజుల నుంచి మనం ప్రతి గ్రామంలో వెళ్ళి సబ్ కలెక్టర్ స్థాయిలో, ఇన్స్పెక్టర్ స్థాయిలో, పోలీస్ ఆఫీసర్ స్థాయిలో అవేర్నెస్ ప్రోగ్రామ్ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. ప్లస్ ఆర్డినెన్స్ సెర్చ్ కూడా మనం చేసి ఈ నాటు సారా కావచ్చు, కొన్ని స్టిక్స్ కావచ్చు, అవి కూడా సీజ్ చేయడం జరిగింది. ప్రజలకి, గ్రామస్తులకి ఒకటే మన విన్నపము, ఈ రూమర్స్ అంటారు, కొద్దిగా ఒవ్వాపోలు అంటారు, అవన్నీ నమ్మకండి. ప్లస్ ఈ స్టిక్స్కి ఐరన్ రింగ్స్ అని ఏదో పెడతారు, అది పెట్టడం వల్ల చాలామందికి ఇంజురీస్, దెబ్బలు తగులుతున్నాయి. సో సంబరాలతో జరిగే ఈ ఫెస్టివల్లో ఎవరైనా ఇంజురీ అవ్వడము లేదా ఏదైనా అవాంఛనీయ సంఘటన జరిగితే అదొక ప్రమాదంగా భావిస్తున్నాం. సో మినిమం ఇంజురీస్తో ఈసారి ఈ మళ్ళీ ఫెస్టివల్ని జరిపించాలని పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి కర్ణాటక సరిహద్దు కర్ణాటక బార్డర్స్లో కూడా మనకి చెక్ పోస్ట్ ఆల్రెడీ రన్ అవుతున్నాయి ఎక్సైజ్ డిపార్ట్మెంట్తో పాటు. సో చెక్ పోస్ట్తో పాటు మన ఇన్ఫర్మేషన్ కూడా పెట్టాము. బులెటిన్ ముగించే ముందు మరోసారి హెడ్లైన్. భారత్ సూపర్ ఓవర్లో లంకపై అద్భుత విజయం. అమరావతికి ఇంటర్నేషనల్ లీగల్ యూనివర్సిటీ, అసెంబ్లీలో బిల్లుకు ఆమోదం. గాజాలో పని పూర్తి చేసే తీరుతాం, ఇజ్రాయెల్ ప్రధాని. ఉప్పొంగిన మూసి, నీట ముడిగిన ఎంజీబీఎస్ బస్టాండ్. ఇవి ఇప్పుడు బులెటిన్ డీటెయిల్స్. నెక్స్ట్ బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ 1TV న్యూస్.